వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ వైసీపీ పార్టీపై ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. వైసీపీ చేసిన అరాచకాల వల్లే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. చేసిన తప్పులను ఎత్తి చూపినందుకు తనపై దుష్ప్రచారం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పరిస్థితులు చక్కబడుతున్నాయని అన్నారు. గతంలో అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా చేసిన జగన్ ఇప్పుడు మాట్లాడమంటే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని, జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎక్కడైనా చిన్న చిన్న పొరపచ్చాలు స్థానిక నాయకత్వంలో ఉన్నా కూడా వాటిని విచారణ చేసి సర్దుబాటు చేస్తారు. ఇద్దరు నాయకులు కూడా పటిష్టంగా ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే ఆలోచన విధానంలో వెళ్తున్నారు. తెలుగు జాతికి న్యాయం జరగాలి, తెలుగు వారంతా ఐక్యతగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, మన బిడ్డలు దేశంలోని ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నారు ఇద్దరు. దానిలో కొన్ని ఇచ్చిపుచ్చుకోటాలు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి రెండు పార్టీల మధ్య. దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ వాళ్ళు మరొకసారి ఈ తప్పుడు వెంటనే కనుక క్షమాపణ చెప్పకపోతే మీరు వెంటనే నేను డెమరేజ్ షూట్ వేస్తాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు పెడతాము. మీరు వెంటనే కనుక దాని సాక్షి సమాధానం చెప్పకపోతే తగిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎఫ్ఐఆర్ ఇచ్చాం, వాళ్ళు ప్రాసెస్కి వెళ్తారు కదా. పోలీసు రాత్రే కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు ప్రాసెస్ వెళ్తారు. బొమ్మూరు పోలీస్. గుంటూరు జిల్లా పొన్నూరు ఆర్టీసీ డిపో